ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థనతోటి ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధానార్మణ కూడికలో మనము వర్తమానం ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు తండ్రి మీరు మాతో మాట్లాడను ఉద్దేశించినటువంటి నాయన మాటలను బట్టి ప్రభువా నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. అయా నీ వాక్యం వెల్లడకు తోడని వెలుగు కలుగునని నీ లేఖనాలు సెలవిస్తుండగా అయా ఈ దినము ఈ వర్తమానంలో మీరు తోడుగా ఉండి నాయన మీరు ఏది ఉద్దేశించి ఉన్నారో నా తండ్రి ఆ మాటలను వెల్లడపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూడండి సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడను ఉద్దేశించినటువంటి మాటలను మనము ఈ యొక్క ఉదయకాల సమయమున ధ్యానం చేసుకుందాం. చూడండి, బైబిల్ లేఖనాలు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గునులు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవుడు పోషణ అనే ఒక అంశం గురించి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అని అంటున్నాడు, సింహపు పిల్లలు అవి లేమి గలవి ఆకలి గునునేమో. అంటే సింహపు పిల్లలు కూడా తిండి లేక అవి ఆకలి కొంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి, ప్రభువైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి, సింహము అది అడవికి రారాజండి. సింహము అడవికి రారాజు. అటువంటి సింహపు వాటి పిల్లలైనా సరే ఆకలి కొంటాయేమో, తిండి లేక అవి వేటన్నప్పుడు వాటికి మరి జీవులు దొరకక అవి ఆకలి కొంటాయేమో, కానీ దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించు వారికి, ఎవరినంట? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని మనం ఆశ్రయిస్తే మనకు ఏ మేలు కొదువై ఉండదు. దేవుని మనం ఆశ్రయిస్తే మనకు ఏ విధమైనటువంటి అవాంతరము కూడా మనకు ఎదురవద్దు. అంటే నాకు ఇది ఉంటదేమో, నాకు ఇది ఉండదేమో, నేను ఇది కోల్పోతానేమో అనే ఆలోచన మనలోనికి రాదు. ఎందుకంటే దేవుడు ఆయన సమస్తమును జరిగిస్తున్నటువంటి వాడు. హల్లెలూయా. ఈనాడు నీవైనా సరే నేనైనా సరే దేవుని విషయమై మనము విశ్వాసాన్ని కలిగి జీవిస్తే దేవుడు మన విషయంలో ఆయన తన ప్రణాళికను మానక జరిగిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? అంటే నువ్వు ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని నువ్వు చింతించనవసరం లేదంట. అర్థమవుతుందా? అంటే నువ్వు ఏ స్థితి అయినా, నీ పరిస్థితి ఏదైనా, అది కరువే అయినా సరే దేవుడు నిన్ను ఆ కరువులోను కూడా పోషించేటువంటి శక్తి గల దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట రాయబడి ఉందండి. అది ఏంటంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులంట అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకున్నావు. అంటే పంటను అవి ఆ గింజలు వేయవు, పంటను కోయవు, ఆ గింజలను తీసుకొచ్చి ఒక దగ్గర వాటిని దాచుకోను. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు దేవుడు అంటున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? నేను మిమ్మల్ని పోషించలేనా? మీ కరువులో నేను మిమ్మల్ని పోషించలేనా? మీ లేని స్థితిలో నేను మిమ్మల్ని పోషించలేనా? మీ అపాయ స్థితిలో నేను మిమ్మల్ని కాపాడలేనా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి, నేను మీకు తోడుగా ఉండగా, మీరు నన్ను ఆశ్రయించి ఉండగా మీకు ఏ మేలు కొదువై ఉండదు. మీకు ఏ మేలు కొదువై ఉండదు, ఏ ఆశీర్వాదములు కొదువై ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని ఆశ్రయిస్తేనే, నువ్వు ఈ లోకానుసారంగా సంచరిస్తూ, ఈ లోకానుసారమైనటువంటి క్రియలను అనుసరిస్తూ, ఈ లోకములో ప్రతి కార్యము, ప్రతి చెడు కార్యం నువ్వు చేస్తూ దేవుడు నాకు తోడుగా లేడు అని నువ్వు అంటే నిజంగానే దేవుడు నీకు తోడుగా ఉండడు. ఎందుకంటే నీ క్రియలు సరిగా లేవు, నీ ఆలోచన విధానం సరిగా లేదు, నీ మాట సరిగా లేదు, నీ నడవడిక సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు. దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించడానికి. దేవుని ఎలాగ ఆశ్రయించాలి? మనము భయంతో, భక్తితో, నీతిమంతుల వల్ల దేవుని మనము ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా?
అలాగే మన దేహము పరిశుద్ధముగా ఉండాలి, మన మాట పరిశుద్ధముగా ఉండాలి. మనము దేవుణ్ణి ఆశ్రయించాలంటే తగు జాగ్రత్తగా దేవుని యందు భయభక్తి కలిగినటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఆయన్ని ఆశ్రయించే బిడ్డలముగా మనం ఉండాలి. అలాగే నువ్వు ఆయన ఆశ్రయిస్తే నీకు ఏ మేలు కొదువ చేయడు. అర్థమవుతుందండి. మనం ఇంకా లేఖనాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:27 కూడా రాయబడి ఉంటుందండి. నేనని ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడ ఎక్కువ చేసుకోగలను. చింతించడం వలన నీ ఎత్తు ఏమైనా పెరుగుతుందండి? లేకపోతే చింతించడం వలన నువ్వేమైనా బరువు తగ్గుతావా? చింతించడం వలన నీకున్నటువంటి అప్పులు పోతాయా? చింతించడం వలన నీ కన్నీరు పోతుందా? పోదు, జరగదు. నువ్వు బాధపడటం వలన నీకు ఏది సంభవించదు. అంటే నీలో ఏ కార్యం జరగదు. నువ్వు ఎప్పుడైతే తేరుకొని దేవుని వెంబడిస్తావో, దేవుని ఆశ్రయిస్తావో, దేవుని ఆధారం చేసుకొని నువ్వు జీవిస్తావో, అప్పుడు నీకున్నటువంటి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు సమాధానం కలుగచేస్తాడు, నీ కుటుంబంలో సమాధానం కలుగచేస్తాడు, నీ వ్యాపారాలలో లాభాలు కలుగచేస్తాడు, నీ చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే నువ్వు చింతించడం మానేసి, నీ కలిగినటువంటి శ్రమను చూసి నువ్వు చింతించడం మానేసి, కృంగిపోవడం మానేసి, బాధపడటం మానేసి నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని ఆయన లేఖనముల ద్వారా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. అయితే నీ భారమును బరువును దేవుని పైన మోపగలిగితే ఆయన సమస్తమును మరి నేను తేలికగా చేసి నీ భారం అంతటిని ఆయన మోస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కరువులో ఆయన పోషిస్తాడు, కరువులో ఆయన నిన్ను పోషిస్తాడు. అది ఎలాగునంటే ఒక లేఖనాలు చూద్దాం. కరువులో దేవుడు పోషిస్తాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీని గురించి మనం మాట్లాడుకుందాం. సారేపతు అనే ఊరిలో ఒక బీద విధవరాలు ఉంటుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. మరి ఆ ప్రాంతంలో ఆమె నివసిస్తా ఉంది. సారేపతు అనే ఊరిలో ఒక ప్రాంతంలో ఆమె నివసిస్తా ఉంది. అయితే దేవుడు ఏలియాను ఆ ప్రాంతానికి పంపించాడు. అంటే ఏలియా ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ కరువు సంభవిస్తుంది. ఆ కరువులో దేవుడు ఏం చేస్తాడంటే, ఏలియాను ఇక నువ్వు సారేపతు అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక సారేపతు అనే విధవరాలకి నేను ఆజ్ఞాపించున్నాను, ఆమె నిన్ను కరువులో పోషిస్తుందని. అయితే ఇక్కడ ఏంటంటే ఈమె కరువులో ఉంది. ఇక్కడ సారేపతు అనే విధవరాలు కరువులో ఉంది. ఆమె దగ్గర ఏమీ లేదు, ఇంకా తినడానికి కొంచెం పిండి ఆమెలో ఉంది, ఆ ఇంట్లో ఉంది. ఆమె మరి ప్రాంతానికి వచ్చి అక్కడ పొలంలో ఏరుకొని వెళ్ళి ఆ రొట్టె చేసుకొని కాల్చుకొని తినాలని చెప్పేసి అని మరి ఆమె ఒక నీళ్ళ గవిని యొద్దకు వచ్చి ఆ నీళ్ళు తొడుకొని అక్కడ పక్కన పెట్టుకుంది, పొలంలో ఏరుకుంటా ఉంది. ఆ ఏరుకుంటున్నటువంటి క్రమంలో ఏలియా గారు అక్కడికి వచ్చి ఆమెను చూసి ఆమెను పిలుస్తాడు. ఏమనంటే అక్కడ చూద్దాం, 1వ రాజుల పుస్తకము 17:11 అక్కడ రాయబడి ఉందండి. అంటే ఏలియా గారు వచ్చి, అమ్మ నాకు తాగడానికి కొన్ని నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆమె వెళ్తా ఉంటుంది. వెళ్ళబోతుంటే అని అంటున్నాడు, ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నా కొరకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, ఒక రొట్టె ముక్కను, అలాగే నీటితో పాటు ఒక రొట్టె ముక్కను కూడా నాకు తీసుకురమ్మని ఏలియా గారు అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఇంట్లో కొంచెమే పిండి ఉంది తొట్టిలో, అలాగే బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. ఈమె ఈ పూటకు అవి చేసుకుని తిని రేపటి దినం ఎలాగుంటుందో తెలియదు, ఇంకా చనిపోదాం అన్నట్టుగా వాళ్ళు భావించి పొలంలో ఏరుకోవడానికి ఆమె వస్తే ఈయన అంటున్నాడు, నాకు ఒక కొంచెం రొట్టె ముక్క చేసుకొని రమ్మని అంటున్నాడు. ఆమె అంటుంది, జీవం తోడయ్యా, నా ఇంట్లో కొంచెమే, తొట్టిలో కొంచెమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. ఈ పూటకు నేను నా కుమారుడు 2 రొట్టెలు తీసుకొని తిని ఈమె చనిపోదాం అనుకుంటున్నామని ఆమంటే ఏలియా గారు అంటారు, అక్కడ రాయబడి ఉందండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా 17:13 భయపడవద్దు, పోయి నువ్వు నేను చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదట చేసుకుని ఐదుకు తీసుకుని రమ్ము, ఆ తర్వాత నీకు నేను బిడ్డకు అప్పమును చేసుకుని అని అంటారు. ఆమె ఆ మాటకు విశ్వాసం వచ్చింది. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు స్టార్టింగ్ లో, ఏమనంటే ఒక బీద విధవరాలకి నేను ఆజ్ఞాపించి ఉన్నాను, ఆమె నేను కరవంతటిలో పోషిస్తుంది అని. ఒకసారి ఆశ్చర్యంగా ఉందండి ఇక్కడ మాట. దేవుడు ముందుగానే చెప్పాడు. ఆమె మరి ఏలియా గారు వచ్చి ఆమెను అడుగుతున్నాడు, ఆమెమో నా ఇంట్లో ఏం లేదయ్యా, కొంచెమే ఉన్నది, ఆ కొంచెం నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాం అనగానే మరలా ఏలియా గారు చెప్తున్నాడు, నువ్వు భయపడకమ్మా, ఆ కొంచెంలో నాకు ఒక మొదటి అప్పం చేసుకుని రా అనగానే ఆయన మాటకు ఆమె లోబడుతుందండి. అంటే అది దేవుని మాటని గ్రహించింది, ఆమె లోబడింది, వెంటనే వెళ్ళింది, మొదటికి ఒక చిన్న అప్పం చేసుకుంది, తీసుకొని వచ్చింది, అతనికి ఇచ్చింది. ఏలియా గారు దాన్ని తిని ఆమెను ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కరువులో కూడా ఆమెకున్నటువంటి ఆ కొంచెంలో కూడా ఏం చేసిందంటే దేవునికి మాటకు విధేయత చూపి అది దేవుని ఆజ్ఞని గ్రహించి ఆ ఉన్న కొద్దిగాలోనే
కొంత తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిందంటే ఏలియా గారికి ఇచ్చింది. ఏలియా గారు మరి దేవుని మహిమ దేవుని ద్వారా ఏలియా గారు ఆమెను దీవించడం జరిగింది. అప్పటి నుంచి ఆమె కరువు అంతటిలో పోషించబడిందంట. దేవునికి మహిమ కలుగునుక. ఎలాగ పోషించబడిందంటే ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె కూడా అయిపోలేదు. అమ్మ కరువు అంతటిలో పోషిస్తానే ఉంది, పోషించబడతానే ఉంది. చూడండి, ఇలా ఈ యొక్క ఉదయకాల సమయం ఎందుకు దేవుడి మాటలు మనతో చెప్తుండంటే, కరువులో కూడా నేను పోషించగలను, నీకేమీ లేదు, నీ ఇంట్లో ఏమీ లేవు, కానీ నేను నిన్ను పోషించగలను. ఎప్పుడంటే నువ్వు నన్ను ఆశ్రయించినప్పుడు, నువ్వు నా మాటకు విధేయత చూపినప్పుడు, నువ్వు నన్ను వెంబడించినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు దేవుని ఆశ్రయించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? దేవుని వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఆయన్ని మహిమపరచే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడతా ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. సింహపు పిల్లలైనా కూడా ఆకలితో లేక అవి ఆకలిగా ఉంటాయేమో, కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఏ మేలు కొదువు లేకుండా దేవుడు నిన్ను మరి ఉంచబోతా ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన ఎదుట నువ్వు నీతిగా జీవించినప్పుడు. అర్థమవుతుందండి? ఎంతమంది దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తూ ఉన్నారు? ఎంతమంది దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు? ఎంతమంది దేవుని విషయంలో ఒక యథార్థ ప్రవర్తనలు కలిగి జీవిస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కరువులో నేను పోషిస్తాను, నీ లేమిలో నిన్ను పోషిస్తాను, నీకెవ్వరు లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటాను, నీ వెంట వస్తాను, నిన్ను వెంబడిస్తాను, నీ మార్గములు సరళము చేస్తాను, నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉండగా ఇంకా నీకు ఏ తోడు అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండగా మనకి ఇంక ఈ లోకంలో ఏ తోడు అవసరం లేదండి. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు భయమేలా, దిగులేలా. ఈ ఉదయకాల శ్రమలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి వెంబడించగలుగుతున్నావా? నువ్వు దేవుని ఆశ్రయించగలుగుతున్నావా? నీ పరిశుద్ధమైన హృదయంతో దేవుడితో నువ్వు గడపగలుగుతున్నావా? దేవుడితో సహవాసం చేయగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు కలిగినటువంటి లేమిలో నువ్వు సమృద్ధిగా పోషించబడతావు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈ మాటలను మీ వినికిడిలో స్థిరపరచుకోనండి. ఈ మాటలను మరి మీ యొక్క హృదయాంతరంగంలో భద్రపరచుకోనండి. ఈ మాటలను మరి నిత్యము కూడా మీ యొక్క ఆలోచనలు భద్రపరచుకోండి. ఎందుకంటే దేవుడు నిన్ను మరి తన స్వహస్తాల చేత మరి నిన్ను ముట్టబోతూ ఉన్నాడు. నీకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను పోషించబోతా ఉన్నాడు, నిన్ను కాపాడబోతా ఉన్నాడు, నిన్ను రక్షించబోతా ఉన్నాడు, నీకు సమృద్ధిని ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగిన కళ్ళు మూసుకోండి. నీ కొరకు నిలిచిన ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు నాయన. అయా కరువులో పోషిస్తానన్న దేవుడు ప్రభు నీకు వందనాలు. లేమిలో పోషిస్తానన్న దేవుడు అయ్యా నీకు వందనాలు. ఇదిగోనైనా లేమిలో సమృద్ధిని ఇస్తానన్న దేవుడు అయ్యా నీకు వందనాలు. ఆనాడు బీద విధురాలను పోషించిన దేవుడు నీకు వేలాది వందనాలు. కొంత కరువు అంతటను పోషించిన దేవుడు అయ్యా. అయా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి, సింహపు పిల్లలు మరి లేమి గలవై ఆకలి గుణనేమో ఇక నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువేయలేదని నీ లేఖనాల ద్వారా మాట్లాడిన దేవుడు అయ్యా. నువ్వు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని తండ్రి అయ్యా మాతో మాట్లాడిన దేవుడు అయ్యా నీకు వందనాలు. అయా మాటలు మధ్యంతరంగా వినికిడిలో స్థిరపరిచిన ఆయన ఇగో నా తండ్రి భయభక్తులతో నిన్ను ఆశ్రయించే వారముగా, నేను స్తుతించే వారముగా, నేను కొనియాడే వారముగా నీ ఉండుటకు సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి మరొకసారి ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.